హలో లోపలికి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీ కాలిపట్ట అనుకుంటాను, లిఫ్ట్లో కింద పడుంది. అది నాది కాదు, అది మీకు కూడా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పట్టా నాది, లిఫ్ట్లో పడిపోయింది. ఓ ఇది మీదా? సారీ. థ్యాంక్ యూ. నేను స్పాట్కి వచ్చానని చెప్పండి, అందరం క్లియర్ చేయండి, ఎవరు ఉండకూడదు. ఓకే సార్. రే ఎవరు వాళ్ళు? గోపాల్ మనుషులుగా చేసింది ఆ గోపాల్ పెద్ద పుడింగా, నీకు తెలుసా? తెలీదు సార్. తెలిసినా చెప్పు. కింగ్స్ ప్యాకెట్ వద్దులే సార్. ఏ ఫ్రెండ్సా? ఒక కిలో చక్కెర, అర కిలో మైదా, బ్రూ కాఫీ ప్యాకెట్ ఒకటి. హలో, కొంచెం త్వరగా ఇవ్వండి. అలాగేనా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో ఉంటున్నారా? మీ ఇల్లు ఎక్కడా? ఒక కొబ్బరికాయ ఇవ్వండి. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇల్లు ఎక్కడా అని అడిగాను. మీరు నాకు తెలుసా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ప్యాక్ చేసి ఇవ్వండి. తనకు నేను నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇదిగోండి 100 రూపాయలు, చిల్లర తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగేనమ్మా. అమ్మాయిల విషయంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని అనిపించింది. లైసెన్స్ ఎక్కడ? అలాగే లైసెన్స్ ఉంది సార్, కానీ ఇంట్లో ఉంది. అసలు నువ్వు ఈ రోడ్లోనే రాకూడదయ్యా, ఎందుకు వచ్చావు? షార్ట్ కట్ అనుకుని వచ్చాను హలో, సార్. కంట్రోల్ రూమ్. ఒక్క 10 నేను నిమిషాలు దగ్గర ఇంటికి వెళ్ళి ఉన్నాను. లైసెన్స్ తో వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చే వరకు ఇక్కడ ఎవరు వెయిట్ చేయరు, మాకు చాలా పనులు ఉన్నాయి. కానిస్టేబుల్ సార్, ఫైన్ కట్టించుకో. డబ్బులన్నీ అయిపోయాయి సార్, పక్కనే ఏమైంది, నా పరువు తీకండి సార్. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్, కావాలంటే ఐడి చూడండి, ఇదిగోండి సార్. నువ్వు ఎక్కడ పని చేస్తే నాకెందుకయ్యా, ముందు లైసెన్స్ చూపించు. రెండు వారాల తర్వాత మళ్ళీ తనని చూశాను. సుబ్బారావు, ఏంటి ప్రాబ్లం? లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఆర్సీ బుక్ లేదు, కనీసం బండికి సంబంధించి ఏ పేపర్స్ లేవు సార్. అడుగుతుంటే ఏవో కథలు చెప్తున్నాడు. నీ పేరేంటి? సార్ నా పేరు రాజా సార్, డీసీపీ రామచంద్ర. సార్ మీరు నాకు బాగా తెలుసు సార్, ఒక ల్యాండ్ ప్రాబ్లం మన ఇద్దరు సాల్వ్ చేస్తాం, గుర్తుందా సార్? మీ పేరేంటి? మాయా, ఇల్లు ఎక్కడ? నెంబర్ 3 కృష్ణానగర్, జూబ్లీ హిల్స్. మరి ఆ రోజు అడిగినప్పుడు చెప్పలేదే? ఆ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ షో సినిమా చూసి వస్తున్నా. టికెట్స్ ఉన్నాయా? సార్ ఆ టికెట్స్ థియేటర్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో ఇస్తే జ్యూస్ ఫ్రీగా ఇస్తారని చెప్పి వెనక రాసుంది, అవి అక్కడ ఇచ్చేసి జ్యూస్ తాగొస్తున్నాం. మీ ఇద్దరు అన్నా చెల్లెలా? కాదు సార్, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఈ రోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? దట్స్ వై వి పుట్ ద బ్యారికేడ్స్ దే. అది కూడా దాటి వచ్చారంటే ఏంటి అర్థం? షార్ట్ కట్ అని వాడుతున్నారు, బట్ ఇట్స్ నాట్ సేఫ్. అండ్ వీ హావ్ రిపోర్ట్స్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఏరియా. అండ్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద నైట్ విత్ ద గర్ల్ బిసైడ్ యూ, డోంట్ యూ థింక్ యూ షుడ్ బి క్యారింగ్ యువర్ పేపర్స్? ఎస్, సారీ సార్. సుబ్బారావు, బండికి కీస్ ఇచ్చేసి. ఓకే సార్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారి దగ్గర సంతకం తీసుకున్నాను. సో ఆయన కోసం వెయిట్ చేయనక్కర్లేదు, ఆయన లోపల చీఫ్ గెస్ట్ గా ఉన్నారు. మీరు ఫైల్ తీసుకెళ్లి కోర్టులో ఇచ్చేసేయండి, నేను ఈవినింగ్ టచ్ లోకి వస్తాను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. నెల రోజుల తర్వాత మళ్ళీ తనని చూశాను. హలో సార్,
నా పేరు మాయా. తెలుసు, గుర్తున్నారు. మిమ్మల్ని సారీ అడగాలి. ఆ రోజు మీతో చాలా తప్పుగా మాట్లాడాను. యాక్చువల్లీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని నాకు అప్పుడు తెలీదు. మీరు నన్ను అసహ్యంగా చూసినప్పుడే అనుకున్నాను. మీతో మాట్లాడడం కోసం కాలిపట్టా సెట్ చేసి మీ వెంట పడ్డాను అనుకున్నారు కదా. సో పోలీస్ ఆఫీసర్ కాలిపట్టాలు జడగంటలు అంటూ వెంట పడడం తెలుసుకున్నారు, అవునా? పోలీస్ అంటేనే ప్రత్యేకమైన మర్యాద ఉంది కదా. మంచిదే. సరే అడగండి. ఏంటి? సారీ అడగాలన్నారుగా. ఓ సారీ, ఐఎమ్ రియలీ సారీ సార్. యూ అపాలజీస్ యాక్సెప్టెడ్. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు అనుకోవడం మంచిదే, కానీ అందరిని అపార్థం చేసుకోవద్దు. ఇక్కడేం చేస్తున్నారు? స్పోర్ట్స్ డే. స్టూడెంట్? టీచర్. విజ్ఞాన్ విద్యాలయంలో టీచర్ మాయా. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 10th and 12th స్టాండర్డ్స్ కి. 12th స్టాండర్డ్ మ్యాథ్స్? అది చాలా కష్టమే. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ మ్యాథ్స్, ఐఐటి మద్రాస్. ఓ గుడ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ అమెరికాలో మంచి జాబ్స్ దొరుకుతున్నాయి కదా. మీరేంటి ఇక్కడ పంతులంలో పాఠాలు చెప్తున్నారు? నాకు పాఠాలు చెప్పడం అంటేనే ఇష్టం. Sir, and one more thing. I read an article about you in India today. Very impressive, sir. థ్యాంక్ యూ. And I'm really sorry. No, don't worry about it. Bye. హలో, హలో, డీసీపీ రామచంద్ర. స్పీకింగ్. సార్, నేను మాయని మాట్లాడుతున్నాను. గుర్తున్నానా సార్? విజ్ఞాన్ విద్యాలయ, స్పోర్ట్స్ డే. 12th స్టాండర్డ్ మ్యాథ్స్, మాయా. గుర్తుంది, చెప్పండి. నేను మా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సారీ, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచాను. నో ప్రాబ్లం, చెప్పండి. ఈ అమ్మాయి నా స్టూడెంట్ రోషిని. హాయ్ రోషిని. హలో సార్. వీళ్ళిల్లు మియాపూర్లో ఉంది. ఆ ఏరియా అంత మంచిది కాదు. అక్కడ ఒక అబ్బాయి రోజు రోషిని అల్లరి పెడుతున్నాడు. వాడితో తిరగాలని బలవంతం చేస్తున్నాడు. నిన్న నలుగురిని వెంటేసుకొచ్చి కొట్టాడంట. రోషిని భయపడి ఇంట్లో కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బయటే ఉన్నారు. ఏం చేయాలో చెప్పండి సార్. పోలీస్ యాక్షన్ తీసుకొచ్చా? ఇందులో రోషినికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఏ ఏరియా అన్నారు? మియాపూర్. వాళ్ళు ఉన్నారా రోషిని? అదిగో ఆ గోడ మీద కూర్చున్నారు. ఆరెంజ్ టీ షర్ట్ వేసుకున్నవాడే. దిగి వెళ్ళు. సార్, భయపడకు, నేను ఉన్నాను కదా. రోజు ఇంటికి ఎలా వెళ్తావు అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియను. గో. రేయ్ పోదిరా. ఏ జిజికా రా ఇట్రా. ఆగమంటే ఆగవేందే? రాకపోతే నీ ఇంటికెళ్ళి నీ అమ్మ మీద యాసిడ్ పోస్తా. రావే ఇట్రావే ఇట్రా. ఈ స్కూల్కి వెళ్ళి నీకు ఇంత లేట్ అయిందే? మేమంతా నిదానా చూస్తా ఉంటే నువ్వేంది గట్లకెళ్ళి వెళ్తున్నావు? నేను నచ్చలేదా? చెప్పే, నా మొహం చూసి చెప్పు. నాతో తిరిగి తారిపోతావా? ఎందుకే గుస్తా తెప్పిస్తావు? ఎందుకే? నా గుస్సొచ్చిందంటే చెప్పురా. మావాడికి ఏం తక్కువే? బీరు బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకా దీంతో మీటింగ్ ఏంటన్నా? యాసిడ్ కొట్ట. అరే స్వామి, బాటిల్ ఈరా. ఈరా. సార్, ఇదిగో అన్న బాటిల్. ఇదేదో తెలుసా? యాసిడ్ పోస్తే ఏమవుతుంది తెలుసా? పోయేనా? పోయినా? పోయాలా? పోయి పోయిరా. పోయి చూస్తామంటే పోయిరా.